గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం కొత్త పాఠంని నేర్చుకుందాం. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నంబర్ 57. సో అందరూ 57 పేజ్ నంబర్ తీయండి. ఓకే, సో మన పాఠం పేరు ఏంటి? దండ. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ బొమ్మలన్నింటినీ చూడండి. అసలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక పాప పూలని అన్నింటినీ తెంచి పెట్టుకున్నది. సూది దారంతో ఏం చేస్తుంది? పూలని కుచ్చుతున్నది. ఇక్కడ వాళ్ళ అమ్మ పూలు పెట్టుకున్నది. పాపకి ఏం చేసింది? సవరం చేసి పాపకు కూడా పెట్టింది. ఇంకా చాలా ఫ్లవర్స్ మిగిలినాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? తలుపుకి కూడా పూలు కట్టిండ్రు. తలుపుకి కడతారు కదా మీరు కూడా, సో అప్పుడు పూలు కట్టిండ్రు. ఓకే పిల్లలు, సో ఇక్కడ పూలు ఏం చేసిండ్రు? ఈ పూల దండలు కుచ్చిండ్రు. వీళ్ళు ఆల్రెడీ ఏం చేసిండ్రు? జడలకి, దేవుళ్ళకి అన్ని పెట్టిండ్రు. ఇంకా ఎక్కువైనాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు? తలుపులకి పెట్టేసిండ్రు. అయ్యే తలుపులకు పెట్టాక కూడా ఎక్కువైనాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు? దేవుని గుడికి ఇంకా కొన్ని దండలు ఇచ్చి పంపించారు. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా పూజలు అవి ఉన్నప్పుడు దేవుళ్ళకి పెడతారు. అలాగే తలుపులకు కూడా ఫ్లవర్స్ కడతారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? గేయం చూద్దాం. ఓకేనా? తీరొక్క పూలను తెంపుకొచ్చిన, సూది దారంతోటి దండ గుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లీ పూల దండ చెల్లికిచ్చిన, పొన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదినకిచ్చిన, గులాబీల దండ గుడిలో ఇచ్చిన, ఇంటి దర్వాజకు బంతిపూ దండ, నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ. చూడండి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పూల పేర్లే. చేమంతి, కనకాంబరం, లిల్లీ, పొన్న పూలు, సన్నజాజి, గులాబీ. ఇవన్నీ ఏం చేసింది అంటే, ఈమె ఏం చేసింది? అన్ని రకరకాల పువ్వులని తెంపుకొచ్చింది. సో దండ చేయాలి అంటే సూదిదారం కావాలి కదా. సూదిదారం దగ్గర దండ కూర్చిన తర్వాత ఎవరెవరికి ఏ ఫ్లవర్స్ ఇష్టమో వాళ్ళకి ఆ దండలు ఇచ్చింది. ఎవరెవరికి ఇచ్చింది చూద్దాం. చేమంతి దండనేమో వాళ్ళ అమ్మకి ఇచ్చింది, కనకాంబరం దండ అక్కకి ఇచ్చింది, లిల్లీ పూల దండ వాళ్ళ చెల్లికి ఇచ్చింది, పొన్న పూల దండనేమో వాళ్ళ ఇంటి దగ్గర పాపకి ఇచ్చింది, సన్నజాజి దండనేమో వాళ్ళ వదినకు ఇచ్చింది, గులాబీల దండ ఏం చేసింది? దేవుని గుడిలా ఇచ్చింది. ఇంటి దర్వాజకు, మనం ఇంటికి ఏం పూలు కడతాం? మల్లెపూలు కడతామా? ఏం కడతాము? బంతి పూలు కడతాం. కాబట్టి ఇంటి దర్వాజకు బంతి పూల దండ కట్టింది. ఇంకా ఆమె పెట్టుకోవాలి కదా, ఆమెకేమో సిరిమల్లె దండ. ఆమె ఏం దండ పెట్టుకున్నది? ఏం పూల దండ వేసుకున్నది అంటే మల్లెపూలు సౌరంకి పెట్టుకున్నది. ఓకేనా? సో మళ్ళీ చూద్దాం. తీరొక్క పూలను తెంపుకొచ్చిన, సూది దారంతోటి దండ గుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన, పొన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదినేకిచ్చిన, గులాబీల దండ గుడిలో ఇచ్చిన, ఇంటి దర్వాజాకు బంతిపూ దండ, నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ. ఓకేనా? సో ఇది దండ. నెక్స్ట్, నీకు ఏ పూలు అంటే ఇష్టం? ఎందుకు ఇష్టం? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. మీకు మల్లెపూలు ఇష్టమా, గులాబీ పూలు ఇష్టమా, ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. కొందరికేమో గులాబీ ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే గులాబీ పూలు చాలా బాగుంటాయి, రకరకాల రంగులలో ఉంటాయి కాబట్టి గులాబీ పూలు ఇష్టం. మరి మల్లెపూలు ఏమో చక్కగా మంచి వాసన ఉంటాయి కాబట్టి మల్లెపూలు ఇష్టం. ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. పూల దండలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు, ఎవరెవరికి వేస్తారు? సో మనం పూల దండల్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? పెండ్లిళ్ళు ఉన్నప్పుడు, జడల పెట్టుకొని, ఇంకా
ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా మనం పెట్టుకుంటాం కదా. కొన్ని దేవుళ్ళకి వేస్తాం పూలదండలు. ఇంకా పెండ్లిళ్ళు ఉన్నప్పుడు పెండ్లి పిల్ల పెళ్లి కొడుకు ఉంటారు కదా, వాళ్ళకు దండలు వేస్తారు. ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటే వాళ్ళ చిత్రపటాలకు దండలు వేస్తారు కదా. సో ఈ విధంగా దండలని ఉపయోగిస్తారు. సో మీరు కూడా చెప్పండి ఇంకా ఏమేమి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు, ఎవరెవరికి వేస్తారు అనేది. ఓకేనా పిల్లలు? సో ఇవాళ మీరు ఏం చేయాలి అంటే ఇంటి దగ్గర ఈ దండా గేయాన్ని 5 times రీడింగ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ అవర్ క్లాస్.